హరే ఫ్రెండ్స్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. మన ఛానల్ని వీడియోస్ చూసిన కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద ఫస్ట్ ఈ వీడియో సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే బెల్ ఐకాన్ తప్పి ఆలోచన సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసిన వీడియో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చదవండి. ఇప్పుడు ఈ వీడియో మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ మిస్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడవచ్చు. ఈ రిసెప్ట్ మీకు ఎక్కువ సపోర్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఇది తిరుపతి అండి. తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం. అంటే తిరుపతి నుంచి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది పద్మావతి అమ్మవారి దేవస్థానం. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం ఏ టైంలో వచ్చి దర్శించుకోవచ్చు. సో ఉదయం పూట వచ్చినప్పుడు మీకు మధ్యాహ్నం లోపల మీరు దర్శనం అయిపోతే మీరు అమ్మవారి దర్శనం తర్వాత మీరు పద్మావతి అమ్మవారి యొక్క అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. అన్నప్రసాద వితరణ కేంద్రం ఉంటుంది, భవనం ఉంటుంది. ఇటు సైడ్ జస్ట్ పక్కనే గేట్ నెంబర్ 1 నుంచి అయినా బయటికి రావచ్చు, గేట్ నెంబర్ 3 నుంచి అయినా రావచ్చు. మీరు దర్శనం చేసుకుంటారు. గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్తే, గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వెళ్ళినా గేట్ నెంబర్ మీరు 1 నుంచి బయటకు వస్తారు. గేట్ నెంబర్ 3 కానీ 2 నుంచి లోపలికి వచ్చినప్పుడు. సో తప్పకుండా దర్శనం చేసుకుని అమ్మవారికి కృపా రక్షణ పొందండి. అదేవిధంగా అన్నప్రసాదం వీళ్ళైతే మీకు 4 గంటల తర్వాత కానీ అన్నప్రసాదం ఉండదు. మధ్యాహ్నం ప్రత్యేకత నిత్యం అన్నదాన ప్రసాదం చేస్తారు. సో శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దేవస్థానం. సో తప్పకుండా దర్శనం చేసుకోండి. సో మీరు తిరుమల ముందు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మళ్ళీ నుంచి మిగతా దేవస్థానాలు ఉంటాయి, గోవిందరాజు టెంపుల్ ఉంటాయి. ఇంకా ఇంకోటి వచ్చేసి తిరుచానూరు, ఇది ఒక తిరుచానూరు. ఇంకోటి వచ్చేసి గోవిందరాజు టెంపుల్ తిరుపతిలో ఉంటుంది. ఇంకోటి శ్రీనివాస గంగాపురం ఉంటుంది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సో అక్కడ దర్శించుకోవచ్చు. సో ఇది తిరుచానూరులో చాలా అత్యద్భుతంగా మీరు కొబ్బరికాయలు ఏదైనా కొట్టారన్నా ఇక్కడ కొట్టచ్చు మీరు. సో లడ్డు కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ. మీకు క్యాష్ కౌంటర్ ఉంటుంది, లడ్డు కౌంటర్ ఉంటుంది. సో కొబ్బరికాయలు, దీపాలు అన్ని అక్కడ చూడచ్చు. మీరు అఖండము కొబ్బరికాయలు కొట్టిస్తారు ప్లేస్ ఆఫ్ ఆఫరింగ్ కోకోనట్స్. సో తప్పకుండా ఇక్కడ దర్శించుకోండి. ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్కాన్ టెంపుల్ తరఫున ఇక్కడ కూడా పెట్టింటారు. ఇక్కడ ఈ ప్లేస్లో నేను చూసాను. నేను కూడా ఇక్కడ సెలెక్ట్ చేశాను ఇస్కాన్ టెంపుల్ తరఫున డిస్ట్రిబ్యూషన్. ఈరోజు పెట్టలేదు. సో అడ్రస్ వచ్చేసి మీరు ఇస్కాన్ టీటీ తరఫున బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, లడ్డు కౌంటర్ ఉంటుంది తరఫున. సో దర్శనానికి ఎంట్రెన్స్ ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ కాబట్టి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అన్ని షాప్స్ ఉంటాయి, బయట అన్ని షాప్స్ ఉంటాయి. సో మీరు తప్పకుండా ఈ పూజా సామాగ్రి కానీ, సో మీకు నచ్చినటువంటి షాప్స్ ఉంటాయి, హోటల్స్ అన్నీ ఉంటాయి, మీరు కొనుక్కోవచ్చు. సో దర్శనం మాత్రం చేసుకోండి. తప్పకుండా వచ్చినప్పుడు మీరు 4 సర్వదర్శనం ఉంటుంది, ఉచిత దర్శనం ఉంటుంది. తర్వాత 50 రూపీస్ దర్శనం కూడా ఉంటాయి, 300 రూపీస్ దర్శనం, విఐపి దర్శనం అన్నీ ఉంటాయి. సుభద దర్శనము, విఐపి దర్శనం ఉంటాయి. మీరు అక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో తప్పని దర్శించుకోండి. స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహము, దర్శనము, అనుగ్రహము, అమ్మవారి యొక్క కృపా రక్షణ పొందాలని కోరుకున్నాను. సో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఎల్లవెల్ల ఐరారుకు లక్షేశ్వరులు భగవంతుడు కళ్యాణం కోరుకున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్ హరే కృష్ణ. సో తప్పకుండా దర్శించుకోండి. సో మీరు ముందు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటే తర్వాత మీరు తిరుమలలో కూడా చాలా డబ్బులు ఉంటాయి చూడాల్సినవి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం దర్శించిన తర్వాత అక్కడే పాప వినాశనం ఉంటుంది, శ్రీవారి పాదాలు, పాప వినాశనము, జపాలి, ఆకాశగంగ అనేది చాలా ఉన్నాయి. అక్కడ కూడా మీకు తిరుమలలో కూడా మీకు అన్నప్రసాదం ఫ్రీగా ఉంటుంది. ప్రతి నిత్యం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల మీకు ప్రసాదం ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి, ప్రసాదం తీసుకోండి. తర్వాత కిందకి వచ్చేసి తిరుమలలో మీరు మిగతా దేవస్థానం కూడా దర్శించుకోవచ్చు. తిరుపతిలో గోవిందరాజు టెంపుల్, తర్వాత తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం, అదేవిధంగా శ్రీనివాస కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారికి కృపా కటాక్షణ పొందండి. ఇది ఎంట్రన్స్ గేట్. మీరు దర్శనం ఫ్రీ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటువంటి ఈ యొక్క గోపురం స్థలం ఇది. సో ఈ యొక్క గోపురం నుంచి మీరు బయటకు వచ్చేస్తారు దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇటు నుంచి అంటే లోపలికి వెళ్తారు. మీరు రౌండ్ ఒక 1 రౌండ్ 2 రౌండ్స్ తిరగాల్సి వస్తుంది. కానీ 1 to 2 hours టైం పడుతుంది.
హరే కృష్ణ ఓం నమో వెంకటేశ్వర. ఇది వాహన మండపం. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ జరుగుతుంది. అక్కడ లోపల చూస్తారు కదా, ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఇదంతా మీరు కొబ్బరికాయలు పెట్టే ప్లేస్, అఖండం కొబ్బరికాయలు పెట్టే స్థలము. చూడొచ్చు కొబ్బరికాయలు దీపాలు అనేవి అందిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది మనకి బాగుంటుంది. చూడొచ్చు బ్రేక్ దర్శనం, స్పెషల్గా కుంకుమార్చన అన్నీ ఉంటాయి. కానీ టికెట్ ఇస్తారు. సో ఇక్కడ దర్శనం టైం దర్శనం ఉంది, బ్రేక్ దర్శనం ఉంటాయి, మతం దర్శనం, సుఖద దర్శనం అన్నీ ఉంటాయి. అంటే సౌండ్ మీకు అనిపించట్లేదు. సో ఎయిత్ లిస్ట్ అది తిరుమల తిరుపతి దేవస్థానం డైలీ టెంపుల్ ప్రోగ్రామ్. టెంపుల్ ప్రోగ్రామ్ ఒకసారి చూడాల్సింది చూపిస్తాను. సో టెంపుల్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. సో ఇది టైం చూసుకోండి, వీడియో పాస్ చేసుకుని టైం చూసుకోండి. సో ఇది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క దేవస్థానం. తిరుచానూరు ప్రతిరోజు 6 కార్యక్రమం. ఇలా లడ్డు కౌంటర్ మీరు ఇటు పక్క చూడు, మండపం పక్కనే లడ్డు కౌంటర్ ఉంటుంది. ఇటు పక్క టీఈటీ ఇస్తాం. ఇక్కడ మనకి ఇస్కాన్ బుక్ స్టాల్ ఉంటుంది. సో ఈరోజు పెట్టలేదు వాళ్ళు. ఇవన్నీ ఎంట్రీస్ లడ్డు కౌంటర్స్. మీకు ఇటు పక్క రైట్ సైడ్ వచ్చేసి టీఈటీ బుక్ స్టాల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఈ యొక్క టీఈటీ వాళ్ళది లడ్డు కౌంటర్స్ చూడదు. లడ్డు కౌంటర్ ఒక బయట సైడ్ గేట్ ఇది. సో గేట్ నెంబరు 3, గేట్ నెంబర్ 2 ఇది. సో గేట్ నెంబర్ 2 బయట చూడదు. గేట్ నెంబర్ 2. సో ఇది తిరుమల టీఈటీ వాళ్ళకి బుక్ స్టాల్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. టీఈటీ షాప్స్ ఉంటాయి, వేరే వాళ్ళ షాప్స్ ఉంటాయి. ఇది లడ్డు కౌంటర్ షాప్. సో మీరు తప్పకుండా లడ్డు తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం. సో గేట్ నెంబర్ 2 వచ్చేసరికి గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వచ్చాయి. అది ఎదురుగా మీకు ఉద్యానవనం అని కనిపిస్తుంది. సో వాషింగ్ కూడా హెర్బల్ ఫేస్ ప్యాక్ ఎలా నేను ముందు చూపించాను కదా. అక్కడ ఈ శ్రీ పద్మావతి అమ్మవారు దేవస్థానం యొక్క స్ట్రీట్ ప్లస్ కళ్యాణపేట ప్లస్ లేకపోతే మీకు అన్నప్రసాద్ వేసిన 2 గంటల భవనం దగ్గర ఇది ఉంటుంది. తప్పనిసరిగా ఈ బోర్డు అక్కడ చూస్తే ఇటు వెళ్ళిపోవచ్చు. ఇటు నేరుగా ఇటు వెళ్ళిపోతే మీకు వచ్చేస్తుంది అన్నప్రసాద్. తెలిస్తే ఇటు వెళ్ళిపోతే మీరు గేట్ నెంబర్ 3కి వెళ్ళిపోతారు. సో మీకు సెల్ ఫోన్స్ కానీ చెప్పల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీరు పెట్టింటే ఇటు నుంచి వెళ్తే మీకు గేట్ నెంబర్ 3 వస్తుంది. ఇది గేట్ నెంబర్ 2 ఇది. సో గేట్ నెంబర్ 3 వస్తున్నక్కడ మీరు చెప్పల్స్ కానీ సెల్ ఫోన్స్ లగేజ్ పెట్టింటే తీసుకోవచ్చు. సో అది విషయం. సో తప్పకుండా మీరు ఎవరైనా కళ్యాణం ఎవరైనా చేసుకోవాలి కానీ టీఈటీ తరఫున కళ్యాణం చేసుకుంటే ఇక్కడ దిగేసి వాళ్ళు రూమ్స్ ఇస్తారు. ఇంకా కళ్యాణం కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ. సో ఇంతనే ఉంటుంది. ఇంతమంది అన్ని రూమ్లో ఉండొచ్చు. సో తప్పకుండా అక్కడికి స్టే చేసి వాళ్ళని సంప్రదించి రూమ్ తీసుకోవచ్చు. సో నార్మల్గానే రూమ్ తీస్తారు. అది అట్లా 200, 250, 500, 1000 ఉంటుంది. కొన్ని ఉచిత రూమ్స్ కూడా ఉంటాయి. ట్రై చేయొచ్చు మీరు. ఇట్లా వెళ్ళిపోవచ్చు. నేరుగా వెళ్ళిపోతే ఇంకా అన్నప్రసాదం వెళ్ళి ప్లేస్ ఇది. ఇంకా ఇట్లా వచ్చేసి గేట్ నెంబర్ 3కి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళిపోవచ్చు. అంటే సెల్ ఫోన్లో మీరు పెట్టుకున్న వాళ్ళు కానీ చెప్పల్స్ కానీ షూస్, చెప్పల్స్, సెల్ ఫోన్స్, లగేజ్ కొంటూ గేట్ నెంబర్ 3 కనిపిస్తుంది. చూడొచ్చు గేట్ నెంబర్ 2. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ గారు అగ్రమర రామరాజు జై శ్రీరామరాజుకి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూసుకుంటే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు నా యొక్క ఛానల్లోని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సపోర్ట్ ఇవ్వట్లేదు. జస్ట్ దయచేసి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామరాజు జై శ్రీరామరాజు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో వెంటనే వీడియో ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిగతా నా యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్లో ఎన్నో వీడియోస్ మోర్ దాన్ 350 పైన ఉన్నాయి. సో 400 ఛానల్ 110 వీడియోస్ ఉన్నాయి. సో టెంపుల్స్ ట్రావెల్ వచ్చింది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూసినప్పుడు ఎక్కడ కానీ మీరు స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోతే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ. ఓం నమో వెంకటేశ్వర.